హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. మన ఇండియాలో మిలియనర్స్ అనేవాళ్ళు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. 2014 నుంచి 2024 వరకు ఇండియాలో మిలియనర్ సంఖ్య 85% వరకు పెరిగింది. అదే నెక్స్ట్ 10 ఇయర్స్లో మిలియనర్ సంఖ్య 110% వరకు పెరుగుతుందని ఒక రిపోర్ట్ ప్రకారం అంచనా. దీని అర్థం ఏంటంటే మన ఇండియాలో మిలియనర్స్ అనేవాళ్ళు బాగా పెరుగుతున్నారు. అది మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సొసైటీలో చూస్తే కూడా చాలామంది చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు కొత్తగా వస్తున్నాయి. మనం కూడా ఆ బ్రాకెట్లో పడాలంటే ఎలా? మనం ఏ విషయం తెలుసుకుంటే మనం కూడా ఇంత బాగా డబ్బులు సంపాదించగలుగుతాం అనేది ఈరోజు వీడియో. ఫస్ట్, మనం డబ్బుకు సంబంధించి 2 నియమాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలి. అందులో మొదటిది డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి తన లైఫ్ లాంగ్ కష్టపడి ఒక 1 crore డబ్బు సంపాదించాడు అనుకుందాం. అతనికి 2 పిల్లలు ఉన్నారు. తన 2 పిల్లలకి తన ఆస్తిని 2 భాగాలుగా పంచాడు. ఫస్ట్ ఒక వ్యక్తి దగ్గర 1 crore ఉంది, కానీ ఇప్పుడు పంచడం వల్ల ఒక్కొక్కళ్ళ దగ్గర 50 lakhs మాత్రమే ఉంది. అంటే ఇతని 2 పిల్లలు వాళ్ళ ఫాదర్ కంటే తక్కువ రిచ్. ఎందుకంటే ఆ ఆస్తిని వాళ్ళిద్దరూ పంచుకోవడం వల్ల. ఒక ఏరియాలో ఒక షాప్ ఉంది. ఈ ఏరియాలో జనాభా పెరగలేదనుకుంటే ఇదే ఏరియాలోకి కొత్తగా మరో 2 షాప్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 3 షాప్స్ సేమ్ బిజినెస్ చేయడం వల్ల ఇంతకుముందు ఈ షాప్ ఎంతైతే డబ్బులు సంపాదిస్తుందో దాన్ని వీళ్ళిద్దరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అంటే వీళ్ళకి కొంత ప్రాఫిట్ తగ్గి ఆ ప్రాఫిట్ని వీళ్ళిద్దరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందో అది తగ్గిపోతుంది. వెల్త్ విషయంలో డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక జీరో సమ్ గేమ్. డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం ఏంటంటే మనం సంపాదించగలిగే టోటల్ అమౌంట్ అనేది మార్కెట్ ఎంతైతే అలౌ చేస్తుందో అంతవరకే సంపాదించగలను. ఈ కేసులో వీళ్ళు పంచుకోగలిగింది మ్యాక్సిమం వాళ్ళ ఫాదర్ దగ్గర ఎంత ఉందో అంతవరకే పంచుకోగలుగుతారు. అలాగే ఇక్కడ షాప్స్ కూడా ఈ షాప్స్ తీసుకోగలిగిన బిజినెస్ ఈ మార్కెట్లోని బిజినెస్ మాత్రమే తీసుకోగలుగుతారు. ఇక అంతకంటే ఎక్కువ వాళ్ళు తీసుకోలేరు. ఇదే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం. సో మరి ఈ ప్రాబ్లంని అవాయిడ్ చేయాలంటే ఎలా? ఏం చేసి మనం ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు? మనం కనుక డబ్బులు బాగా సంపాదించాలంటే మనకి తెలియాల్సిన ఫార్ములా క్రియేషన్ అంటే ఏంటి? క్రియేషన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎంత క్రియేట్ చేయగలుగుతాం అనే దానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. అలాగే మనం వేరే వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం కూడా ఏమాత్రం ఉండదు. అండ్ ఇక్కడ మనం మార్కెట్ మీద డిపెండ్ అవ్వడం కాదు, కొత్త మార్కెట్ని సృష్టించగలుగుతాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు మార్క్ జుకర్బర్గ్ తెలుసు. ఆయన ఫేస్బుక్ ఫౌండర్. ఆయన మార్కెట్లో ఉన్న ఒక ఆపర్చునిటీని గుర్తించి ఫేస్బుక్ అనే ఒక సంస్థను క్రియేట్ చేశాడు. ఈరోజు ఫేస్బుక్ అనేది కొన్ని వేల కోట్ల కంపెనీ. తన ఆలోచనల ద్వారా, తన కృషి ద్వారా ఒక పెద్ద కంపెనీని సృష్టించాడు, ఒక పెద్ద మార్కెట్ సృష్టించాడు. ఫేస్బుక్ వల్ల కేవలం ఆయన మాత్రమే కాకుండా కొన్ని లక్షల మంది డబ్బులు సంపాదించగలిగారు. దీనికి కారణం ఏంటంటే ఆయన ఒక కొత్త దాన్ని సృష్టించడం వల్ల. ఇలాంటివి చేయాలంటే ఎంతో విజన్, హార్డ్ వర్క్, క్రియేటివిటీ, టాలెంట్ ఇవన్నీ ఉండాలి. సో మనం కూడా ఫేస్బుక్ లాగా ఒక సంస్థను క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా సింపుల్గా ఆలోచిస్తే అదే డీమార్ట్ అంటే ఏంటి? ఒక సూపర్ మార్కెట్ చైన్. డీమార్ట్ కంటే ముందు ఇండియాలో ఎన్నో సూపర్ మార్కెట్ చైన్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డీమార్ట్ కంటే ముందే ఎన్నో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అయితే డీమార్ట్ కొత్తగా ఏం చేసింది? డీమార్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్నటువంటి సూపర్ మార్కెట్ చైన్ని కొంచెం కొత్తగా, కొంచెం క్రియేటివ్గా, కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేశారు. ఎప్పుడైతే ఉన్న బిజినెస్ కంటే ఈ బిజినెస్ కొత్తగా ఉందో, కస్టమర్స్కి ఎక్కువ వాల్యూ యాడ్ చేసిందో, కస్టమర్స్ అనేవాళ్ళు వీళ్ళకి బాగా పెరిగిపోయారు. అలా పెరిగిన తర్వాత వీళ్ళు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇంకా బెటర్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. డీమార్ట్ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఫేస్బుక్ లాగా మనం ఎక్కడా లేని కొత్త బిజినెస్ మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న బిజినెస్ కూడా కొంచెం క్రియేటివ్గా యాడ్ చేసుకుంటే చాలా సక్సెస్ అవ్వచ్చని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం కూడా డీమార్ట్ లాగా ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈవెన్ అది కూడా అవసరం లేదు. దీన్ని ఇంకా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏదన్నా ఒక కొత్త సిటీకి వెళ్ళామనుకుందాం, అక్కడ ఒక బిజినెస్ ఉంది. అటువంటి బిజినెస్ మనం ఉన్న ప్లేస్లో లేదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అదే బిజినెస్ని మన ఏరియాకి తీసుకొచ్చి మనం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగా మనం కొత్త మార్కెట్ని మనం ఉన్న చోటుకి తీసుకొచ్చినట్టు అవుతుంది. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఆ బిజినెస్ మన ఏరియాలో రన్ అవుతుందా లేదా అనేది తెలుసుకోగలడం. అది మనకి ఎంత బాగా తెలిస్తే మన బిజినెస్ అంత బాగా సక్సెస్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. మనం ఆ బిజినెస్ తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులకే కాంపిటీటర్స్ తయారవుతారు కదా, సేమ్ బిజినెస్ని వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు. దానికి ఏంటంటే మనం మన బిజినెస్లో క్రియేటివిటీని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. అందరూ ఎలా అయితే కన్వెన్షనల్గా బిజినెస్ని చేసుకుంటూ వెళ్తున్నారో మనం కూడా అలాగే చేయకుండా మనం మన బిజినెస్లో ఎటువంటి క్రియేటివిటీని చేసి మన కస్టమర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతామో చూసుకోవాలి.
మనం వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎంత క్రియేటివ్గా ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయగలిగితే మనం అంత ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాం. మనం స్టార్ట్ చేసింది మనం కూడా ఊహించినంత గొప్పగా ఎక్స్పాండ్ అయిపోవచ్చు. అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మన దేశంలో ఉన్నాయి. అయితే ఇలా క్రియేటివ్గా డబ్బులు సంపాదించాలంటే మనం బిజినెస్ చేస్తేనే చేయగలుగుతామా, జాబ్ చేస్తే చేయలేమా అనే డౌట్ మీకు రావచ్చు. అయితే జాబ్ చేస్తూ కూడా మీరు క్రియేటివ్గా డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలా అంటే యాక్చువల్లీ జాబ్ అంటే కూడా మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం మన జాబ్లో సక్సెస్ కావాలన్నా క్రియేటివ్గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకుంటే, అంటే మనం చేసే జాబ్లో మనం ఇంకా క్రియేటివ్గా ఇంకా తక్కువ టైంలో కనుక ఇంకా ఎఫెక్టివ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం మన జాబ్లో కూడా సక్సెస్ అవుతాం. ఈ విధంగా మనం క్రియేషన్ చేయడం ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు. క్రియేషన్ మెకానిజంలో ఎంత సంపాదించగలుగుతాం అనే దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. గవర్నమెంట్ కూడా ఈ క్రియేషన్ మెకానిజంలో డబ్బులు సంపాదిస్తుంది. అది ఎలాగంటే ఎప్పుడైతే గవర్నమెంట్ తన సిటిజన్స్ని ఎడ్యుకేట్ చేసిందో, వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి అవకాశాలు కల్పించిందో ఆటోమేటిక్గా వాళ్ళందరూ డబ్బులు సంపాదించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఎక్కువగా డబ్బులు సంపాదించే వాళ్ళని గవర్నమెంట్ క్రియేట్ చేయగలిగిందో వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించడం వల్ల ట్యాక్స్ గవర్నమెంట్కి కడతారు. ఆ విధంగా గవర్నమెంట్ కూడా డబ్బులు క్రియేట్ చేస్తుంది. తన ప్రజలకు సరైన అవకాశాలు కల్పించడం ద్వారా గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు క్రియేట్ చేసుకుంటుంది. అలాగే గవర్నమెంట్ చాలా బిజినెస్లకి రాయితీలు ఇచ్చి తమ ప్లేస్కి తీసుకొస్తాయి. అలా తీసుకురావడం వల్ల ఆ బిజినెస్ నుంచి ఎంతోమందికి జాబ్స్ వస్తాయి. అలాగే ఆ కంపెనీ కూడా ఎంతో డబ్బులు సంపాదిస్తే వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారు. ఇలా వీళ్ళందరూ ట్యాక్స్లు కట్టడం ద్వారా గవర్నమెంట్ అనేది డబ్బులు సంపాదించగలుగుతుంది. సంపదను క్రియేట్ చేసేవాళ్ళు ఒక ఏరియాలో ఎంత పెరిగితే ఆ ఏరియాలో డబ్బు అనేది బాగా పెరుగుతుంది. ఒక దేశంలో లేదంటే ఒక రాష్ట్రంలో సంపదను క్రియేట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? దానికి ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాకి వెళ్ళాలని ఎంతోమంది అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే అక్కడ సంపాదించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది అక్కడ సంపదను సృష్టించే వాళ్ళు ఉంటారు. దానివల్ల అక్కడ ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ సంపదను సృష్టించే అవకాశాలు, ఎక్కువ జాబ్స్ ఉన్నాయో ఎక్కువ ట్యాక్స్లు కూడా కలెక్ట్ అవుతాయి. దానివల్లే అమెరికా అనేది చాలా డెవలప్డ్ కంట్రీగా మారింది. నిజానికి మనం అందరం గవర్నమెంట్కి అయితే ఇస్తున్నాం లేదా గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నాం. గవర్నమెంట్ పని ఏంటంటే తన చుట్టూ ఒక ఎకోసిస్టమ్ని కరెక్ట్గా మేనేజ్ అయ్యేటట్టుగా చేయడమే గవర్నమెంట్ యొక్క పని. అంటే చాలామంది గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు, కొంతమంది గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ అవుతారు. మనందరం అయితే ఇక్కడ ఉంటాం లేకపోతే ఇక్కడ ఉంటాం. అంటే మనం గవర్నమెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం లేదా గవర్నమెంట్ నుంచి మనం తీసుకుంటున్నాం. ఈ రెండింటిలో ఏదో ఒకటే జరుగుతుంది, కానీ బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ఏమీ జరగదు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, డబ్బు అనేది బాగా సంపాదించాలంటే మనం తెలుసుకోవాల్సింది సంపద సృష్టించడం ఎలా అనేది. దానికోసం మన టైంని మంచి విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటూ మన వాల్యూని పెంచుకోవడానికి అండ్ మనం సంపదను సృష్టించే డిఫరెంట్ మార్గాలు తెలుసుకోవడానికి వాడుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ టైంని అలాంటి వాటికి వాడారో వాళ్ళు ఆటోమేటిక్గా సంపదను సృష్టించే వాళ్ళుగా మారుతారు. ఎప్పుడైతే ఒక దేశంలో సంపద సృష్టించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారో అప్పుడు ఆ దేశం డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. అంతేకాదు మనం మన సొసైటీకి మన డబ్బుల ద్వారా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతాం. చాలామంది ఈ విషయం తెలియక సంపదను పంచుకోవడం అనే కాన్సెప్ట్లో పడిపోతున్నారు. సంపదను పంచుకోవడం కాన్సెప్ట్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ చాలా పోటీ ఉంటుంది అండ్ అక్కడ ఎంత ఉందో అంతవరకే మనం పంచుకోగలుగుతాం. కానీ సంపదను సృష్టించే విషయంలో మాత్రం అసలు లిమిట్ అంటూ ఉండదు. మనం ఎంత సంపదనే సృష్టించవచ్చు. అందుకనే మనం అందరం కూడా సంపదను సృష్టించడం ఎలాగో నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, మరో విషయం ఏంటంటే మనం ఎంత బాగున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగపోతే మనం ప్రశాంతంగా ఉండలేం. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనం ఏ పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో ఉండాలని అనుకోం కదా. దానికి కారణం ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. అందుకే డబ్బుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు వీటిని మనకి కాలేజీల్లోనూ స్కూల్లోనూ ఎవరూ నేర్పలేదు. ఇక్కడ మీకు నేర్చుకున్న విషయాలు మీకు యూజ్ఫుల్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీటిని ఎవరి మంచిని మీరు కోరుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మరింత మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.